కలిపురుషుడి యొక్క లక్ష్యం ఎప్పుడు ఎవరై ఉంటారు? ఎవరు ఎక్కువగా శాస్త్రాన్ని పట్టుకుని జీవించాలన్న తాపత్రయంతో ఉంటాడో వాణ్ణి పడగొట్టడం మీదే కలిపురుషుడి యొక్క ధ్యేయం ఉంటుంది. అలాంటివాడు పడిపోయాడు అనుకోండి, ఎలా పడిపోతాడో తెలుసా? ఇక మామూలుగా పడడం. ఎందుకంటే రెండో మెట్టు మీద ఉన్నవాడు పడిపోయాడు అనుకోండి, మహా అయితే కాళ్ళు ఎప్పెడుతుంది. నూరో మెట్టు మీద ఉన్నవాడు పడిపోయాడు అనుకోండి, ఒకటో మెట్టు దాకా దొల్లుకుంటూ వచ్చేస్తే ఖచ్చితంగా కాళ్ళు చేతులు విరిగిపోతాయి. ఎంత పైనున్నాడో జారితే అంత ప్రమాదం, ఎంత కింద ఉన్నాడో వాడు జారినా మళ్ళీ ఎక్కగలడు. అందుకే జీవితంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండవలసింది ఎక్కడ అంటే ఊంచుకోవడంలోనే జాగ్రత్త పడాలి. తాను ఏ స్థితిని పొందాడో ఆ స్థితి నుండి భ్రంశము కాకుండా నిలబడడానికి ఉపాసన నడుస్తూనే ఉండాలి. ఎక్కడైనా పరాకు పడ్డాడో పడిపోయాడు. అందుకోసం కలిపురుషుడు 1000 కళ్ళతో చూస్తుంటాడు ఎలా పడకూడదామని. కాబట్టి ఇప్పుడు మాధవుడు పడిపోవాలి. పడిపోకపోతే కలియుగంలో ఇలాంటి వాళ్ళు నిలబడిపోయారనుకోండి, తన ఉద్ధతి ఎక్కడ నిలబడుతుంది? కాబట్టి ఆయన ఎదురు చూస్తున్నాడు ఎలా పడగొట్టాలని. అకస్మాత్తుగా ఒకనాటి మధ్యాహ్నం వేళ ఆయనకి కామప్రచోదనం అయింది. భార్య దగ్గరికి వెళ్ళి, నేను నీతో శరీర సౌఖ్యాన్ని కోరుకుంటున్నాను అన్నాడు. ఆవిడంది, తత్రాపి దివసక్రీడా అయుక్తం మునయో విదు నికేతనే పితామాత అగ్నిహోత్రంచ దేవరాట్. ఏమయ్యా ఇన్ని శాస్త్రాలు చదువుకున్నావు, అసలు ఇలాంటి మాట అనొచ్చా? తత్రాపి దివసక్రీడ, సూర్యభగవానుడు ఉదయం నుంచి సూర్యభగవానుడి యొక్క అస్తమయం అయిపోయేంత వరకు మనుష్య జాతికి స్త్రీ సంపర్కం నిషేధం. ఉగ్రమైనటువంటి లక్షణములున్న పిల్లలు పుడతారు, అది పశుభోగం. సూర్యాస్తమయం తర్వాతనే భోగకాలం. కాబట్టి నువ్వు అడగచ్చా మధ్యాహ్నం వేళ ఇటువంటి మాటలు? తప్పు కదా. పైగా నికేతనే పితామాత, ఇంట్లో దేవతాస్వరూపాలు అమ్మా నాన్నగారు ఉన్నారు, అత్తగారు మామగారు, అగ్నిహోత్రంచ అగ్నిహోత్రుడున్నాడు, దేవరాట్ ఈశ్వరుడున్నాడు. నాలాంటి వాడికైతే అలా అనుకోను. పూజామందిరంలో ఉన్నటువంటి ఈశ్వరుడు నేను అగరత్తులు తిప్పడానికి ఈశ్వరుడు ఉన్నాడు అన్నది నిజమైతే ఈశ్వరుడున్నాడన్న భావన కూడా అంత సత్యంగానూ ఉండాలి. ఒకప్పుడు కాకినాడ పట్టణంలో నాకు బాగా సన్నిహితుడైన వ్యక్తి, నేను అలా వెడుతుంటే కనపడి, ఏం లేదు గురువుగారు, నన్ను బావగారని కూడా అంటుంటాడు అప్పుడప్పుడు, మంచి సఖ్యం ఉన్నవాడు. బట్టలు కొంటున్నాను పండక్కి రండి అన్నాడు. నేను వెళ్ళాను అలా బట్టల కొట్లో. ఆయన ఓ పంచెల చాపు చీర కొన్నాడు. నేను తెల్లబోయాను. ఈ పంచెల చాపు చీర ఎవరికి అన్నాడు. అంటే ఇంట్లో ఈశ్వరుడు ఉన్నాడు, అమ్మ ఉంది కదండి, పార్వతీ పరమేశ్వరులకు ముందు పెద్దవాళ్ళు కదా, వాళ్ళకి బట్టలు కొని నేను కొనుక్కుంటానన్నాడు. నేను తెల్లబోయాను. నేను ఎప్పుడు అలా కొనలేదు, నేను యథార్థంగా చెప్తున్నాను. నేను పండగకి అని పార్వతీ పరమేశ్వరులకు బట్టలు కొని తర్వాత నాకు బట్టలు కొనుక్కున్నది లేదు. ఆ తర్వాత నుంచే నేను అలా కొనుక్కోవడం నేర్చుకున్నాను. అంటే అతనికి ఉన్నాడు, పార్వతీ పరమేశ్వరులు ఇంట్లో ఉన్నారని నమ్మాడు. ఎవరు నమ్మాడో వాడికి ఉన్నాడు. ఎవడికి అది కాశీ నుంచి తెచ్చుకున్న విగ్రహమో వాడికి అది విగ్రహమే, అది ఈశ్వరుడు కాడు. పండక్కి కూడా ఇంట్లో పార్వతీ పరమేశ్వరులు ఉండిపోయారనుకున్నాడే, వాడికి నిజంగా దేవుడు ఉన్నాడు. అగ్నిహోత్రంచ దేవరాట్, పరమేశ్వరుడు ఉన్నాడయా. పూజామందిరంలో సింహాసనాన్ని అర్చన చేస్తున్నావు రోజును, ఈశ్వరుడున్నాడు, అగ్నిహోత్రం ఉంది, తల్లిదండ్రులు ఉన్నారు. ఇంతమంది ఉండగా పగటి వేళ భార్యతో సంగమ సుఖమా? అడగడానికి సిగ్గులేదు, తప్పు కదూ, శాస్త్రవిరుద్ధం కదూ, ఇలా ఎలా అడుగుతున్నావు అన్నాడు. ఆయన అన్నాడు, ఈ శాస్త్రం నీకన్నా ఎక్కువ నేను చదువుకున్నాను, నాకు నీ పొందు సుఖం కావాలనిపించింది. మంకుతనం కోపం శేషేన పూరయేత్. పాడైపోయేవాడి మొట్టమొదటి లక్షణం ఏమిటంటే కోపంతో శేషాన్ని పూరించడం. కాబట్టి నీవు నా కోరిక తీర్చవలసినదే. ఆవిడంది, మహాపాపకార్యం కాబట్టి ఒక పని చేస్తాను, నేను నీళ్లు తేవాలన్న వంకతో నదీ తీరానికి వెడతాను, నాకన్నా ముందే మీరు దర్భలు తేవాలి అన్న మిషతో మీరు వెళ్ళండి, మీకు కలిగినటువంటి సంకల్పాన్ని అక్కడ నెరవేర్చుకుందురు. కానీ సరే, ఆయన ముందు వెళ్ళిపోయి ఒక చెట్ల గుబురు ఎందు నించున్నాడు. ఈ తల్లి బిందె పట్టుకుని వస్తోంది. అకస్మాత్తుగా ఈయన దృష్టి ఒకసారి కలిపురుషుడి యొక్క ఉద్ధతితో కూడిన దృష్టి ప్రసారం జరగాలే కానీ ఎక్కడ నుంచి ఎక్కడికి పడిపోతాడో మీరు చెప్పలేరు. ఇక
నాచుతో కూడిన పైమెట్టు మీద కాలేసి జారిపోయినవాడు నేను 57వ మెట్టు మీద ఆగుతానంటే ఇక తన చేతిలో లేదు. ఎంత కిందో అక్కడ వరకు పడిపోవలసిందే. అందుకే నమస్కారం చేసేటప్పుడు ప్రణిపాతము అని పడతారు. ప్రణిపాతము అంటే నేల మీద స్వర్ణదండం పడిపోయినట్టుగా పడిపోతారు. ఎందుకు పడిపోతారో తెలుసా? నిలబడిన వారు మీరు. ఎంత కింద పడాలో, ఇంకా కింద పడ్డానికి ఇంకొక అవకాశం లేదో అంత కింద పడిపోయిన వాడిని నేను నిజాయితీగా ఒప్పుకుని పడిపోయాను. నిలబడిన వారు మీరు కాబట్టి పైకెత్తవలసిన కర్తవ్యం మీది. ఎవడు నిలబడి ఆ నమస్కారం పుచ్చుకున్నాడో వాడు వంగి భుజములు పట్టుకుని పైకెత్తాలి. అంటే నిన్ను ఎత్తే పూచి నాది అని పైకెత్తుకోవాలి. అందుకే ఎవడు నమస్కారం చేశాడో వాడు ధన్యుడు, ఎవడు పుచ్చుకున్నాడో వాడికి కర్తవ్యం ఉంటుంది. వాడు ఈశ్వరుణ్ణి ప్రార్థించాలి, ఈయన్ని అనుగ్రహించండి అని. కాబట్టి ఇప్పుడు ఒక్కసారి పడిపోవడం మొదలైపోయింది. కలిపురుషుని యొక్క ఉద్ధతి, అందులో కలియుగం అలా ఇలా ఉంటుందా? ఇహ అతని దృష్టి అకస్మాత్తుగా కామాతురాణం నభయం నలజ్జ, దూరంగా ఓ చెట్టు కింద తెల్లటి చీర కట్టుకుని నల్లటి బొగ్గులో ఉన్నటువంటి ఒక స్త్రీ మీదకి వెళ్ళింది. ఆమె చెట్టుకి ఒక కాలు తాటించి ఒక కాలుతో నేల మీద గీస్తోంది. ఆయన దృష్టి ఆవిడ మీదకి వెళ్ళడం చేత ఏమో అన్నాను కానీ నిజమే నువ్వు చెప్పింది, దోషభూయిష్టం కదూ, పగటి వేళ తప్పు, ఇంటికి వెళ్ళిపోన్నాడు. ఆమె దూరంగా ఇంటికి వెళ్ళిపోయింది అన్న విషయాన్ని నిర్ధారించుకుని ఈమె దగ్గరికి వెళ్ళాడు. ఈమె హడిలిపోయింది. అది విచిత్రం, అది కలియుగం అంటే. హడిలిపోయి కుంతల అంటే తల్లిదండ్రులు పెట్టిన పేరు కాదు అని రాశారు పురాణంలో. ఆమె ముంగురులు నుదుటి మీద పడతాయి కాబట్టి ఆమెకి కుంతల అని పేరు. ఆమె అంది, ఏమయ్యా బ్రాహ్మణుడివి, అంత తమకంతో చూస్తున్నావు, నువ్వు కాని నా ఎందు కామ ప్రచోదనం కలిగిందా? నేనెవరో తెలుసా? అత్యంత నీచాతి నీచమైన జీవితాన్ని గడుపుతాను. ఈ కాళ్ళు కాయలు కాసాయి. ఏ కారణానికో తెలుసా? ఎప్పుడూ జారగృహానికి తిరుగుతూ ఉంటాను. ఈ చేతులతో ఎన్ని ఆవులు చంపేశానో తెలుసా? కత్తి పట్టి ఎన్ని గోవులో వధించాను. గోవుల తోలు తీసి మాంసాన్ని వండుకుని తిన్నాను. నిరంతర సురాపానం చేస్తాను. దాని చేత నా కడుపు నిండా గోమాంసము కళ్ళుతో నిండిపోయి ఈ సప్తధాతువులు ఏర్పడ్డాయి. నీవు అత్యంత పవిత్రమైన వైదిక సంస్కారములు పొందినవాడివి. చౌలము నుండి, అన్నప్రాశన నుండి, నామకరణము నుండి, ఉపనయనము నుండి, వేదాభ్యాసము నుండి అన్ని సంస్కారములు పొంది వివాహమైన వాడివి. ధర్మపత్ని యందు మనసు ఉండవలసిన వాడివి. బ్రాహ్మణుడివి. సమాజానికి మార్గదర్శకంగా నిలబడవలసిన వాడివి. చదువుకున్న శాస్త్రాన్ని అమలు చేయవలసిన వాడివి. నువ్వు ఇంత నీచమైన పనికి ఒడుగెడతావా? నీకు సిగ్గుగా లేదు? పైగా పరస్త్రీ సంగదోషేణ బహవో మరణంగతాహ, గతంలో పరస్త్రీలను కాంక్షించినటువంటి వాళ్ళు ఎందరో మృత్యువునకు వశమయ్యారు. నీవు కూడా ఆ దారిలో వెడదామనుకున్నావా? ఏమి, తొలగిపో అన్నాడు. ఆయన అన్నాడు, పిచ్చిదానా, నీకంతే తెలుసు. నేను ఒక మాట చెప్తాను విను. లవణోదకేన జాతాని నా రత్నాని వివిధానిచ. ఉప్పు సముద్రపు నీళ్లలో రత్నాలు పుడతాయి. ఉప్పు సముద్రపు నీళ్లలో పుట్టాయని దొరికిన రత్నాన్ని విధిలో పారేస్తారా? ఉప్పు సముద్రంలో పుట్టిన రత్నం రత్నమే. అందుకే పోతన గారు ఒక మాట అంటారు, జ్ఞాన కలునిలోని శారదయువోలే. తెలియనివాడు కానీ పాడైపోయాడు అనుకోండి, మీరు మాట్లాడి చెప్పచ్చు. తెలుసున్నవాడు అన్ని శాస్త్రములు చదువుకుని విశేష ప్రజ్ఞ ఉన్నవాడు కానీ పాడయ్యాడా, వాడంత ప్రమాదకరమైన వ్యక్తి సమాజంలో వేరొకడు ఉండడు. ఎందుకని అంటే మీరు వాడికి నచ్చ చెప్పలేరు. వాడు శాస్త్రాన్ని తిప్పేస్తాడు ఎలా కావాలంటే అలా. వాడికి సరస్వతీ కటాక్షం ఉంది. వాడు ఎలా పాడయ్యాడో పాడైందే ఖచ్చితమని సమర్థిస్తాడు. శారద కలునిలోకి ప్రవేశించిందా, అత్యంత ప్రమాదకరం. అందుకే శంకరాచార్యులు వారు అవితార పరిసమాప్తి చేస్తూ చెప్తారు, ఎప్పుడూ గుర్తుపెట్టుకోవలసింది ఏమిటో తెలుసా? వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం అంటూ ఆయన ఒక మాట చెప్తారు. ఎప్పుడూ కూడా దుస్తర్కాస్తు విరంయతాం, నీకు మాట్లాడగలిగిన శక్తి ఉంది కదా అని శాస్త్రమునకు వ్యతిరేకమైన మాటని సమర్థిస్తూ మాట్లాడే ప్రయత్నము చెయ్యవద్దు. శాస్త్రమును మాత్రమే సమర్థించి మాట్లాడు అని చెప్తారు. కాబట్టి ఇప్పుడు శాస్త్రాన్ని తిప్పి మాట్లాడడం మొదలుపెట్టాడు.
ఉప్పు సముద్రంలో దొరికితే రత్నం రత్నం కాదా? నువ్వు ఎక్కడ పుడితే ఎవరికి కావాలి, ఎలా పెరిగితే ఎవరికి కావాలి, ఇటువంటి దానివైతే ఎవరికి కావాలి? నువ్వు రత్నానివి నా దృష్టిలో. కాబట్టి నీకన్నా గొప్పది నాకెక్కడ దొరుకుతుంది? కాబట్టి నీ పొందుతానన్నాడు. ఆవిడంది ఇప్పటికైనా మారతాడేమోనని త్వజయజ్ఞోపవీతంతే ముండయిత్వా శిరస్తథ అబ్రాహ్మణ్యముపాగమ్య భక్షగోమాంసముత్తమం. ఏమయ్యా, ఒక పని చెయ్యి, చౌలము అని ఒక సంస్కారం చేస్తారు. చౌలము అన్న సంస్కారం చేసినప్పుడు ఉపనయనం చేయరప్పటికి, ఇంకా ఉపనయనానికి ముందు చౌల సంస్కారం. అసలు ఉపనయనమే లేదనుకోండి. ఇప్పుడు ఉపనయనం చెయ్యవలసిన కుటుంబాల్లోనే రేపు పెళ్ళంటే ఇవాళ ఉపనయనం, అదో భ్రష్ట ఉపనయనం. నేను కుండ బద్దలు కొట్టినట్టు చెప్తుంటాను కాకినాడలో. నన్ను పిలవకండి దరిద్ర ఉపనయనాలకి, నాకు అసహ్యం అని చెప్తుంటాను. పెళ్లికి ముందు ఉపనయనం ఏమిటి? ఆ తల్లిదండ్రులకి ఏ పాపం ఖాతాలో వేస్తారని శాస్త్రం చెప్పిందో తెలుసా అండి? 8కి అయిపోవాలి గర్భాష్టమానికి ఉపనయనం చెయ్యకుండా బలవత్తరమైన కారణం ఉంటే 12 దాటిన తరువాత ఆ తల్లిదండ్రులు కొడుక్కి ఉపనయనం చేయకపోతే 104 జ్వరంతో సంధి ప్రేలాపనతో కొడుకు ఇంట్లో ఉంటే వాడిని పడుకోపెట్టి ఇంటికి తాళం వేసి భోగానుభవం కోసం తిరిగినటువంటి దౌర్భాగ్యులైన తల్లిదండ్రులకి ఏ పాపం చుట్టుకుంటుందో అది ప్రతిరోజు వాడి ఖాతాలో వేస్తారు. అందుకే తల్లిదండ్రులదే కర్తవ్యం, చెయ్యాలి కొడుక్కి ఉపనయనం. ఎవడు చేయమన్నాడు నిన్ను 1000 మంది భోజనాలు పెట్టి? చక్కగా ఈశ్వరుడి దగ్గర కూర్చోపెట్టి ఉపనయనం ఎందుకు చెయ్యాలో అందుకు చేసి కొడుకుతో సంధ్యావందనం చేయించలేవా? సంధ్యావందనం చేయించడానికి పనికిరాని ఉపనయనం ఎందుకు నువ్వు ఇంకా తల్లిదండ్రులుగా ఉండడం? దేనికి నీ ప్రాథమిక కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించినప్పుడు దేనికి శాస్త్రం? కాల్సనా పెళ్లి ముందు ఉపనయనం చేయమని ఎవడు చెప్పాడు నిన్ను? ఆ పెళ్లికి పైగా ఓ పిలుప, ఆ ఉపనయనానికి వెళ్ళి ఆశీర్వచనమా? వాడు అసలు జీవితం మొత్తం మీరు ఎప్పుడూ సంధ్యావందనం చేయడం. 60 ఏళ్ళు వచ్చేస్తాయి, 70 ఏళ్ళు వచ్చేస్తాయి, సిగ్గుచేటు. పశువు తిరిగినట్టు నిద్రలేస్తాడు, స్నానం చేస్తాడు, తిరుగుతుంటాడు. వాడికి అర్ఘ్యం ఇవ్వడం రాదు, గాయత్రి రాదు, వాడికి సంధ్యావందనం చేయడం రాదు. ఎందుకు ఆ జన్మ? ఇంకా ఆ విషయంలో నా ఆవేశం అంతే. నేను దానికి ఏమి క్షమార్పణ కోరను. అలా ఉండడానికి వీల్లేదు, అలా ఉండడాన్ని నేను సహించలేదు. కాబట్టి ఆ చౌలము అని సంస్కారం చేస్తారు, ఉపనయనం చేయడానికి ముందరే చేస్తారు. చౌలము అంటే శిఖ. ఈ జుత్తు కన్నా ఇక్కడ బ్రహ్మస్థానమునందుండే జుత్తు పొడుగ్గా ఉంచుతారు. శిఖ బ్రహ్మస్థానమును కప్పి ఉంచుతుంది, అది తేజస్సు నిలబడడానికి హేతు. అదే జ్ఞాపక శక్తికి అంతటికీ కారణమై ఉంటుంది. అందుకే పాపట ఆడవారికే కానీ పురుషులకు లేదు యథార్థానికి. ఇది దాటి వెళ్ళకూడదు. ఇక్కడి వరకే తీస్తే సీమంతోన్నయనము అంటారు. సీమంతోన్నయనము అంటే గర్భరక్ష కడతాడు భర్త. ఉగ్రభూతములు శిశువుని చెనకకుండా ఉండడానికి అడవి పంది ముళ్ళు తీసుకొచ్చి గణపతి హోమం చేసి ఇష్టదేవత ప్రార్థన చేసి ఆ అడవి పంది ముళ్ళుతో పాపట తీస్తాడు. బ్రహ్మస్థానం వరకు మాత్రమే తీయాలి, ఇది దాటి వెళ్ళకూడదు. ఇక్కడ వరకు తీసి జుత్తు అటు ఇటు సర్ది జట వేస్తాడు. పేరంటాళ్ళు ఉండగా జట వేసి కడుపుకి మేడియాకుల దండ కడతాడు, రక్ష కింద తోరణాన్ని. దాన్ని సీమంతోన్నయనము అంటారు. ఇక్కడ వరకు దాటి ఇక్కడ వరకు పాపట తీశాడు కాబట్టి సీమంతోన్నయనము. అది భర్త మాత్రమే తీయాలి. ఆ రోజున ఆ పాపట తీసి జట వేయాలి భార్యకి. అసలు అది దానివల్ల గర్భరక్ష కలుగుతుంది అని. చౌలము అంటే పిలక పెడతారు ఉపనయనానికి ముందు. ఆ పిలక 2 కారణాలకే తీస్తారు. ఒకసారి తీసేస్తే వైదిక మర్యాదతో తీసేస్తాడు, సన్యాసం తీసుకుంటున్నాడని గుర్తు. శిఖాన్ని తీసేశాడు అంటే ఇక ఏ కర్మ చెయ్యడు, అగ్ని సంబంధమైన కర్మలేవీ చెయ్యడు, ఏవి అగ్ని సంబంధంగా చెయ్యడు. కాబట్టి అతని శరీరం పడిపోయాక కూడా శరీరానికి అగ్ని సంస్కారం చేయకుండా భూమిలో పెట్టి పైన శివలింగం పెడితే అధిష్టానం, తులసి కోట పెడితే బృందావనం. 2వ పద్ధతి ఒకటి ఉంటుంది. భ్రష్టుడైపోయాడని గుర్తు ఏమిటంటే పిలక తీసేస్తాడు. ఇవాళ తలనీలాలు ఇచ్చామని పిలకలు ఉంచుకోకుండా తలనీలాలు ఇచ్చేసి వచ్చేస్తుంటాడు. కానీ నేను అలా 10 మాటలు అంటున్నాను అని మీరు ఏమనుకోవద్దు. కాకినాడలో నాకు తెలిసి అయ్యప్ప స్వామి దేవస్థానంలో కనపడేవాళ్ళు 200 మంది వెంకటాచలం వెళ్ళి రానివ్వండి, 200 మందికి శిఖలుంటాయి. శిఖ ఎప్పుడూ తీయకూడదు. జీవితంలో శిఖని తీసేస్తే వాడు మళ్ళీ శిఖ వచ్చే వరకు అన్నం తినడానికి వీల్లేదు. మరి ఏం చేయాలి? అన్నం తినకపోతే చచ్చిపోతాడు కదా అంటే, అయ్యా దుర్మార్గుణ్ణి శిఖ తీసేశాను క్షమించండి అని ఓ దర్భ కట్టుకుని అన్నం తినాలి.
అంత గొప్పది శిఖా సంప్రదాయం వేదంలో. కాబట్టి శిఖ తీసేశాడు అంటే సన్యాసం అన్నా తీసుకోవాలి, లేకపోతే భ్రష్టుడైపోయాడని గుర్తు. కాబట్టి త్వజయజ్ఞోపవీతంతే ఆవిడ చెప్పిందండి శాస్త్రం. కుంతల ఎందుకురా నీకు యజ్ఞోపవీతం, పశువుకి పలుపులా శాస్త్రం పాటించని నీకు బ్రాహ్మణ్యమా, తీసే యజ్ఞోపవీతం. ముండయిత్వా శిరస్తథ, శిఖ తీసేసి పూర్ణముండనం చేసేసుకో, గుండు చేసేసుకో. అబ్రాహ్మణ్యముపాగమ్య, నీ బ్రాహ్మణ్యాన్ని విడిచిపెట్టి ఇక గాయత్రి మొదలైనవి లేవు నీకు, చెయ్యకు, అదో అసహ్యకరమైన పని కూడా ఇలాంటి తప్పుడు పనులు చేస్తూ. అబ్రాహ్మణ్యముపాగమ్య భక్ష గోమాంసముత్తమం, నీ చేతికి కత్తిస్తాను, అదిగో గోవుని చంపి మాంసం తీసి తిను, తింటే నా పొందు అనుభవిద్దువు కాని. అప్పటికైనా మారతాడేమో అని చేసేసాడు. ఒకసారి మీతో మనవి చేసే కదా, పైమెట్టు మించి జారిపోవడం మొదలు పెట్టాలి, కానీ ఎక్కడి వరకైనా జారిపోతాడు. కాబట్టి యజ్ఞోపవీతాన్ని తీశాడు, విసిరిపారేశాడు. శిఖ తీసేశాడు, పూర్ణముండనం చేసేసుకున్నాడు, గోవుని చంపేశాడు, గోమాంసం తినేశాడు, కళ్ళు తాగేశాడు, సర్వభ్రష్టుడైపోయాడు. అయిపోయి కుంతలతో తిరుగుతున్నాడు, ఇంటికి వెళ్ళడం కూడా మానేశాడు. ఇప్పటి వరకు ఆ కుటుంబం ఎలా ఉందో ఆ కుటుంబం అంత బాధాపరితప్త హృదయంలోకి వెళ్ళిపోయింది. కాలం ఒకలా ఉంటుందా? కాలం అలా నడిచి వెళ్ళిపోతూనే ఉంటుంది. ప్రత్యాయంతి గతాః పునర్న దివసాః కాలో జగద్భక్షక లక్ష్మీస్తో యతరంగభంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయా త్వం రక్ష రక్షాధునా అంటారు శంకర భగవత్పాదులు. 12 సంవత్సరముల కాలం గడిచిపోయింది. కృష్ణవేణి నదీ తీరంలో ఈమెతో భోగములను అనుభవిస్తున్నాడు. అకస్మాత్తుగా ఆవిడ శరీరాన్ని విడిచిపెట్టేసింది. ఈవిడ చచ్చిపోగానే ఆయనకి వైరాగ్యం వచ్చింది. వైరాగ్యం అంటే ఆ కుంతలలేని జీవితాన్ని నడపలేకపోయాడు. నడపలేక పిచ్చివాడై స్నానాదులు కూడా విడిచిపెట్టేసి ఎటు వెడుతున్నాడో తెలియదు, కాళ్ళు ఎటు వెడుతున్నాయో అటు నడుస్తూ వెళ్ళిపోతున్నాడు. ఉత్తర దేశం నుంచి దక్షిణ దేశానికి తీర్థయాత్ర వస్తోంది ఒక రాజుల బృందం. వాళ్ళ ఒంటెలు, ఏనుగులు, గుర్రాలు, సైనికులు అందరితో కలిసి వస్తున్నారు. వాళ్ళందరితో కలిసి ఈయన కూడా దక్షిణ దిక్కుగా యాత్రకి వాళ్ళతో పాటుగా నడుస్తూ వెడుతున్నాడు. అభక్షభక్షణం లోభ అగమ్య గమనం తథా, వెళ్ళకూడని చోటుకి వెడుతూ ఉంటారు, తినకూడనివి తింటుంటారు. వాళ్ళు తినగా విడిచిపెట్టినవి ఈయన తినేస్తున్నాడు. వాళ్ళు వెళ్ళి 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 వెంకటాచల క్షేత్రానికి కింద ఉన్నటువంటి కపిలతీర్థానికి వెళ్ళారు. కపిలతీర్థానికి ఒక దివ్యమైనటువంటి మహాత్మ్యం ఉంది. పితృకార్యం చెయ్యడం మానేసినటువంటి దోషం కట్టి కుడిపేస్తుంది. అసలు అంతకన్నా అన్యాయమైన మాట లోకంలో లేదు. పితృకార్యం చేయకపోవడం ఏమిటి, అంతకన్నా అన్యాయం ఉందా? వైదికం కానివి ఎన్నో మనం చేస్తున్నాం ఇవాళ. అసలు పెళ్లి రోజు వైదికం కాదు. పెళ్లి రోజు చేయమని ఎక్కడైనా వేదంలో ఉందా? నాకు చూపించండి. లేదు. కానీ మ్యారేజ్ డే అని చెప్పి ఎంత అల్లరో, 80 ఏళ్ళు వచ్చినా కూడా. ఎందుకు పెళ్లి చేసుకున్నాడో, పెళ్లి చేసుకుని ఏం చేశాడో వాడికి తెలియదు, ఆవిడికి తెలియదు, అది వేరే విషయం అనుకోండి. పెళ్లి చేసుకున్నాం అన్నది మాత్రం సంతోషం. ఇక పుట్టినరోజు, అసలు పుట్టినరోజులు అనేటటువంటివి పెద్ద తంతు. అసలు వేదం పుట్టినరోజు నాడు ఏం చేయమని చెప్పిందో అది చేసేవాడు ఎవడు లేడు. పుట్టినరోజు వచ్చింది అంటే పుట్టినరోజు నాడు ఉదయం అరిచెయ్యి నిండిపోయేటట్టుగా చెయ్యి ఇలా పట్టి నల్ల నువ్వులు వేసుకుని ఆవు పాలు పోసుకొని బెల్లం ముక్క వేసుకుని 3 మార్లు లోపలికి పుచ్చుకోవాలి. అలా ఎవరు పుచ్చుకుంటాడో వాడు ఆ సంవత్సరంలో వచ్చే అపమృత్యువు నుండి గట్టెక్కుతాడు. శనీశ్వరునికి అధిదేవత. ఈ ప్రీతిపాత్ర నల్ల నువ్వులు హృదయ గ్రంథి మీద అధికారం ఆయనకు ఉంటుంది. కాబట్టి హృదయం యొక్క స్పందన ఆగిపోకుండా వచ్చే ఏడాది వరకు కూడా బతికుంటాడు. అందుకని 3 కలిపి పుచ్చుకొని సప్తైతే చిరజీవన, 7 చిరంజీవులైనటువంటి వాళ్ళ పేర్లని తూర్పు ముఖంగా తిరిగి సూర్యుడి వంక చూస్తూ చెప్పాలి. చెప్పి ఆ రోజంతా బ్రహ్మచర్యాన్ని పాటించాలి. పెద్దలైన వారికి నమస్కారం చేసి ఆశీర్వచనం పుచ్చుకోవాలి. గోవుకి గ్రాసం పెట్టాలి ఆ రోజున. అది పుట్టినరోజు చేసుకోవలసిన విధానం. ఇవన్నీ మానేసి కొవ్వొత్తులు వెలిగించుకోవడం, బుడగలు కట్టించుకోవడం, సూదులతో గుచ్చుకోవడం అర్థం. అసలు ఏవేవి చెయ్యకూడదో అవన్నీ చేస్తారు. ఏవి చెయ్యాలో అందులో ఒక్కటి చెయ్యరు. అసలు అంతకన్నా పెద్ద తమాషా ఏమిటంటే ఇంకా గట్టిగా అడిగితే అవన్నీ చెయ్యాలా అండి అని అడుగుతారు. కాబట్టి ఏది ఎలా చెయ్యాలో అలా చేస్తేనే అందం. పితృకార్యం చెయ్యండి అని చెప్పడం ఏమిటి? అసలు అంతకన్నా దారుణమైన విషయం లోకంలో ఇంకోటి ఉంటుందండి. అసలు అస్తిత్వము అని ఒక మాట, నేనున్నాను అంటే గుర్తేమిటి?
మహానుభావులు మా తల్లిదండ్రులు నాకు ఈ శరీరాన్ని ఇవ్వబట్టి కదా, పుట్టగానే మా అమ్మ నన్ను ఏడుస్తున్నా కూడా ఒక్క గంట పట్టించుకోకపోతే ఎప్పుడో బ్రహ్మాండంలో కలిసిపోయేది ఈ శరీరం. ఎన్ని మాటలు నా తల్లి నా గురించి ఉపవాసాలు చేసిందో, ఎన్ని మాటలు ఒళ్ళో పడుకోబెట్టుకుందో, ఎన్ని మాటలు వెంకటాచలం దర్శనానికి వెడుతూ చుట్టూ మగవాళ్ళున్నా కూడా నేను ఏడిస్తే స్తన్యం ఇచ్చి పాలు పట్టి నన్ను పెంచి పెద్ద చేసిందో, నాకు గోరుముద్దలు పెట్టిందో, నాకు ఒళ్ళు వేడెక్కితే నా కోసం దేవాలయాలకు ప్రదక్షిణం చేసి ఉపవాసం చేసిందో, నా తండ్రి ఎన్ని భోగాలు పరిత్యజించి డబ్బు దాచి నన్ను ఇంత వాణ్ణి చేశారో, ఆయన చేసిన ఏ పుణ్యం ఇవాళ నన్ను ఇలా కూర్చోబెట్టి 4 మంచి మాటలు మాట్లాడిస్తోందో, ఏ మహానుభావుడి పేరు చెప్పుకుని నేను ఈ లోకంలో అన్నం తిని బతుకుతున్నానో, అటువంటి తల్లిదండ్రులు శరీరం విడిచిపెట్టిన రోజు గుర్తు పెట్టుకుని తద్దినం పెట్టని కృతజ్ఞుడమైన నీతోనే స్నేహం చేయనా? నిన్ను నేను నమ్మనా? శరీరం ఇచ్చిన తల్లిదండ్రులే నువ్వు గుర్తుపెట్టుకోలేదే, నిన్ను నేను ఏ రకమైన బంధుత్వంతో పిలవాలి? నీతో నేనేమని స్నేహం చెయ్యాలి? ఏ కారణానికి నీకు నాతో అనుబంధం ఉందని నేను మాట్లాడవలసి ఉంటుంది? నీ అంత కృతజ్ఞుడు ఇంకొకడు లేడు. నీతో సంబంధం నాకు అనవసరం. ఇంటి నిండా పటాలా, అమ్మా నాన్న ఫోటో లేదా, అలోమని ఏడవరు. నువ్వు చూపించిన విద్య నీ తల్లిదండ్రుల వరకు అనుకోకు, నీ కొడుకు చూస్తున్నాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.